ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మృతులపై అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే అతని యొక్క ఇప్పటికే అంత్యక్రియలు కూడా పూర్తయిపోయి ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధాన ఇన్వెస్టిగేషన్ అయితే చాలా కీలకంగా మారబోతుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ డిఎస్పీ ఎవరైతే కొవ్వూరు డిఎస్పీ ఆయనతో పాటు అలాగే డిఎస్పీ ఇద్దరు సీఏలు అలాగే ఎస్సీలు కూడా దీంట్లో నిమగ్నమై 4 బృందాలుగా అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే క్లూస్ టీం ప్రధానంగా ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో ఎటువంటి పరిణామాలు అనేది కూడా చూసేందుకు క్లూస్ టీం కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే 1కి 10 సార్లు జరిగినటువంటి ప్రదేశంలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. చూడొచ్చు మనకు ప్రధానంగా ఇక్కడ కొంతమంది క్లూస్ టీంతో పాటు పోలీసులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రధానంగా ఈ క్లూస్లో ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో నిష్ణాతులైనటువంటి వారిని కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పక్కన సంఘటన జరిగిన ప్రదేశం అయితే ఇదే ప్రాంతంలో మనం చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా దుమ్మురేగి పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా మనం చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం. ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ మనం మొదటగా చూసినప్పుడు బుల్లెట్ ఉండేది. ఇదే ప్రాంతంలో ఒక్కసారిగా రోడ్డు ఏదైతే ఇక్కడ నుంచి జారి ఒక్కసారిగా ఎక్కువ డస్ట్ వచ్చి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడే సీసీ ఫుటేజ్లో మనం చూడవచ్చు. మరో పక్కన పెట్రోల్ బంక్ ఇది. పెట్రోల్ బంకులో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ ఒక్కసారిగా బైక్ పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా రెడ్ కార్ ఇక్కడి నుంచి క్రాస్ అవుతున్నట్టుగా వస్తున్నటువంటి వీడియో ఇక్కడి నుంచే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన పోలీసులు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని అలాగే 1కి 2 సార్లు ప్రాంతాన్ని పరిశీలించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఇందులో క్లూస్ టీంతో పాటు అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి కొంతమంది నిష్ణాతులు ఇందులో నిపుణులు ప్రత్యేక బృందాలు మొత్తం అన్ని కూడా చూస్తున్నాం. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలు అయితే దీనిపై దర్యాప్తు కొనసాగుతున్న విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సంఘటనా స్థలంలోనే బృందాలు మొత్తం అంతా వచ్చి ఒక బృందం ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే 11 గంటల 30 నిమిషాలుగా ఆయన 31 నిమిషాలు బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల కొవ్వూరు టోల్గేట్ వద్ద నుంచి ఇక్కడికి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం 11 గంటల 42 నిమిషాలు. ఈ 12 నిమిషాల వ్యవధిలో ఏం జరిగింది అనేది కూడా అందరికి కూడా దీనిపై ప్రధానంగా కీలకంగా మొత్తం అన్ని కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు సంఘటన స్థలం నుంచి పెట్రోల్ బంక్ లోపల కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ క్లూస్ టీం అక్కడికి పెట్రోల్ బంక్ దగ్గరికి కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. వాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, పెట్రోల్ బంక్లో ఆ సమయంలో ఎవరు ఉన్నారనే కోణంలో కూడా లోపలికి వెళ్ళి దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరో పక్కన పోలీసు బృందాలు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుని పోలీసు బృందాలు కూడా ఇక్కడ పక్కన ఆర్టీఓ అధికారులతో పాటు అలాగే పోలీసులు అలాగే ఇక్కడ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ల్యాబ్ నిపుణులతో పాటు అలాగే ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్లూస్ టీంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా సేకరించారు. ఇక్కడ ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి చెక్కలు ఏదైతే ఉన్నాయో ఆ చెక్కలను కూడా పోలీసులు అయితే స్వాధీనపరుచుకున్నారు. ప్రస్తుతం దీని మీద అయితే ఇన్వెస్టిగేషన్ అయితే భారీ ఎత్తున వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రవీణ్ పగడాల మృతి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు పోలీసులు కావచ్చు అలాగే క్లూస్ టీం కావచ్చు అందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. మనం మరొకసారి సీసీ ఫుటేజ్లో పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో నయారా పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. పెట్రోల్ బంకులో ఏం జరిగింది, అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ సమయంలో అనే దానిపై అక్కడ విచారణ చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడే ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చినటువంటి బృందం ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని పరిశీలించి మళ్ళీ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో మనం చూడవచ్చు. పక్కన పెట్రోల్ బంకు అక్కడ ఏం జరుగుతుంది, పెట్రోల్ బంకులో ఎవరెవరు ఉన్నారో ఆ సమయంలో ఎవరో మొదటిసారిగా చూశారనే కోణంలో కూడా లోపలికి వెళ్ళి విచారణ అయితే చేస్తున్నారు. ఇది తర్వాత వాళ్ళతో మాట్లాడి సీసీ ఫుటేజ్లో అంటే ప్రమాదం జరిగింది 11 గంటల 42 నిమిషాలకి తర్వాత ఎవరెవరు ఉన్నారు ఈ సంఘటన స్థలంలో ఇంకా ఏ వాహనాలు వెళ్ళాయి అనే కోణంలో చూడొచ్చు. అండ్ అనే సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళైతే స్వాధీనపరుచుకున్నారు. దీనిపై ఇంకా కీలక ఆధారాలు అయితే రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మనకు సీసీ ఫుటేజ్లో కీలకంగా వచ్చినటువంటి ఆధారాలు మనం చూడొచ్చు. ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సీసీ కెమెరా ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరాను కూడా మనం చూడొచ్చు. ఇది మనం చూడొచ్చు. అదే ఆ సీసీ కెమెరా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే ఆ సీసీ కెమెరా ఉందో ఆ కెమెరా ఇదే కెమెరాలో అయితే రికార్డింగ్ అయ్యి అప్పుడు రికార్డ్ అయిన నేపథ్యంలోనే కేవలం 11 గంటల 42 నిమిషాలకు ఇదే ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ యొక్క ప్రవీణ్ పగడాల ఆయన అయితే ఒక్కసారిగా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
మనం చూడొచ్చు. మరొకసారి ప్రవీణ్ పగడాల ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇదే ఆ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ప్రవీణ్ పగడాల ఒక్కసారిగా మనకు అటుగా మనకు చూసుకుంటే అటు నుంచి వచ్చి ఒక్కసారిగా దుమ్ము డస్ట్ భారీగా లేచి ఆ డస్ట్ లేచిన తర్వాత ప్రవీణ్ పగడాల ఒక్కసారిగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో రెడ్ మార్క్ కట్టిన ప్రాంతం దగ్గరే అక్కడే పడిపోవడం, ఆ కాలువ వద్ద ప్రధానమైన రాళ్ళు కూడా ఉన్నాయి. ఆ రాళ్ళు కింద అలాగే కాలువలో పడి బుల్లెట్ మీద పడిపోయినటువంటి దృశ్యాలు ప్రధానంగా ఆయనైతే కనపడుతున్నాయి. దీన్నే అంటే ఎవరైనా ఆ విధంగా లోపల తోసారో ఆ సమయంలో రెడ్ కార్ ఎలాగెళ్ళిందని మనం కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే దీనిపై విచారణ అయితే వేగవంతం చేశారు. క్లూస్ టీమ్ ఇప్పుడు ప్రధానంగా చూస్తాం. క్లూస్ టీమ్ కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఆ క్లూస్ టీమ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇప్పటికే పంపించి అందులో ఆ ప్రధానమైనటువంటి ఆధారాలన్నీ కూడా వస్తువులు ఆ చెక్క ముక్కలు ఏదైతే రక్త మార్గంలో ఉన్న చెక్క ముక్కలతో పాటు ప్రతి వస్తువును కూడా సేకరించి పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఏ విధంగా చేస్తారు, ప్రధానంగా ఆ ప్రమాదం ఎలా జరిగింది, 11 గంటల 42 నిమిషాల తర్వాత ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ వెనక కారు రెడ్ కారులో క్రాస్ అయిపోయిన రెడ్ కారు మళ్ళీ ఇటుగా తిరిగి ఏమైనా వచ్చిందా, లేదంటే ఆ సమయంలో ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది, లేదంటే అతనే ఒక్కసారిగా ప్రమాదానికి గురి చనిపోయాడా, ఈ కోణాలన్నీ కూడా పోలీసులు అయితే ఈ సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతులకు సంబంధించిన వివరాలైతే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అయితే మొత్తం 4 బృందాలుగా ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.